హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 23rd సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఇందులో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే జస్టిస్ కాంత్ ఫ్లాగ్స్ నీడ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా ఒకసారి ఆర్టికల్ అర్థం చేసుకున్నట్టయితే జస్టిస్ సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్కి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయాలి, స్పెసిఫిక్ పారామీటర్స్ ఉండాలి, వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో దానివల్ల బెంచ్ యొక్క వర్క్ ఫ్లో అనేది స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఆయన ఇంకా విషయం ఏం చెప్పారు అంటే, సో బేసిక్గా ఒక కేసు విషయంలో స్పెసిఫిక్గా జార్ఖండ్లో ఒక బెయిల్ పిటిషన్ కేసు జరిగిందనమాట. సో ఆ టైంలో నేను చెప్పింది ఏంటి అంటే, కొంతమంది జడ్జెస్ చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు, కేసెస్ చాలా ఎఫిషియెంట్గా డిస్పోజ్ చేస్తున్నారు, కొంతమంది చూసుకున్నట్టయితే చాలా ఇయర్స్ ల్యాగ్ చేస్తున్నారు అనమాట. దాని అర్థం ఎఫర్ట్ లేకపోవడం కాదు, బట్ సర్కమ్స్టాన్సెస్ ఒక ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా వీటి అన్నిటికీ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఒకసారి కంప్లీట్ ఆర్టికల్లో ఒక్కసారి అసలు ఎవాల్యుయేషన్ సిస్టమ్ గురించి ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ ఎగైన్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో జ్యుడిషియరీ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసేది మనకి జ్యుడిషియరీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. కాకపోతే మనకి ఓవర్ 5 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి 2025 NJDC ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే. అండ్ దీనికి మేజర్ రీజన్ జ్యుడిషియల్ జిలేస్ కానివ్వండి, లేకపోతే అకౌంటబిలిటీ లేకపోవడం కానివ్వండి. సో ఆ టైంలో ఈ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ గురించి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇన్ ద సేమ్ ప్రాసెస్ జస్టిస్ సూర్యకాంత్ కూడా ఈ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ గురించి మాట్లాడడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ గారు చూసుకున్నట్టయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యేటటువంటి మనిషి అనమాట ఈయన. సో అలాంటి ఆయన పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పారు కాబట్టి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి జ్యుడిషియరీ ఫ్రేమ్వర్క్ ఏంటి ప్రస్తుతానికి మనం చూసుకుంటే, లోవర్ జ్యుడిషియరీ ఫస్ట్ సబార్డినేట్ కోర్ట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక యాన్యువల్గా ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. సీనియర్ జడ్జెస్ ప్రిపేర్ చేస్తారు కింద లోవర్ ఉన్నటువంటి జడ్జెస్ గురించి. సో ఇందులో వచ్చినప్పటికీ క్రైటీరియా ఏంటి, వాళ్ళ కేసు ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ చేశారు అండ్ వాళ్ళ కాంటాక్ట్ ఎట్లా ఉంది. సో వీటన్నిటిని క్రైటీరియా తీసుకొని ఈ సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఫైల్ చేస్తారనమాట. సో ఇవి చేసిన తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఏమీ ఉండదు అనమాట. అంటే వాళ్ళ యొక్క రీజనింగ్ అండ్ ఎథికల్ స్టాండర్డ్ అలాంటి వాటివి ఏమీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండవు దాంట్లో. అండ్ దాంతోపాటు అది ఇన్కన్సిస్టెంట్ కూడా రిపోర్టింగ్ అథారిటీస్ చూసుకున్నట్టయితే, అంటే ఎలాంటి బ్యాకింగ్ లేదు కదా, సో ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ACR రేటింగ్ అన్నాం కదా, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో ఒక జడ్జికి ఫాస్ట్గా కేసులు డిస్పోజ్ చేస్తున్నారు. కానీ రీజనింగ్ అంటే చాలా ఎక్కువ కేసెస్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నాయి అనుకోండి, అయినా సరే ఆయనకి గుడ్ ACR రేటింగ్ రావచ్చు, ఎందుకంటే ఫాస్ట్గా డిస్పోజ్ చేశారు అని చెప్పేసి. సో బేసిక్గా ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలోనే ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పేసేస్తున్నారు అనమాట లోవర్ జ్యుడిషియరీ. నెక్స్ట్ అదే ఒక్కసారి హైయర్ జ్యుడిషియరీలో ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ అసలు ఆ స్ట్రక్చర్డ్ సిస్టమ్ అంటూ ఏముండదు, కనీసం అక్కడ ఉన్నటువంటి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండవు అనమాట ఇక్కడ. సో సబార్డినేట్స్ కోర్ట్స్లో ఉన్నటువంటి ఫార్మల్ బేసిక్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124, ఆర్టికల్ 125 సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ గురించి మాట్లాడుతుంది. 217 హైకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ గురించి మాట్లాడుతుంది. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఉంది కదా 1968లో ఇచ్చినటువంటిది. సో ఇక్కడ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో విచ్ ఇస్ వెరీ రేర్, ఈ యాక్ట్ మాట్లాడుతుంది విచ్ ఇస్ వెరీ రేర్. అండ్ ఇంతవరకు మనం ఎవరిని ఇంపీచ్ చేయలేదంటే అది ఎంత రేర్ అండ్ ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్ హౌస్ మెకానిజమ్స్ ఉంటాయి అనమాట. అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఏదైనా సరే మిస్కాండక్ట్ జరిగింది అనుకోండి ఆ కోర్టు దగ్గర, సో అంటే జడ్జెస్ ఏదైనా మిస్కాండక్ట్ చేస్తే వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ మెకానిజం ఉంటుందన్నమాట. దాన్ని ఇన్ హౌస్ మెకానిజం అంటారు. కానీ దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, అకౌంటబిలిటీ ఉంటుందా అనేది అది ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ అటెంప్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బిల్ అయితే పాస్ అవ్వలేదు, అదే జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ 2010 అనమాట. సో ఇండిపెండెంట్ ఓవర్ సైట్ ఉండాలి అని కానీ, బట్ దెర్ ఇస్ నో, ఈ బిల్ అనేది పాస్ అవ్వలేదు. సో మనం చూసుకున్నట్టయితే ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో జస్టిస్ వి రామస్వామి 1993లో ఈయన ఫస్ట్ జడ్జ్ అనమాట. ఇంపీచ్మెంట్ మోషన్ ఫేస్ చేసింది, కానీ పొలిటికల్ డివిజన్స్ వల్ల ఇట్ వాజ్ నాట్ కంప్లీట్లీ ఫేస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఎలా ఎవాల్యుయేషన్స్ చేస్తాము అని చెప్పాం కదా, ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎవాల్యుయేషన్ అండ్ అకౌంటబిలిటీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది చూసుకుందాం అనమాట. ఫస్ట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ అకౌంటబిలిటీ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ స్కోరింగ్ ఒకవేళ పెట్టారు అనుకోండి, సో దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. అండ్ మనకి సెకండ్ జడ్జెస్ కేసులో ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద చెప్పడం జరిగిందనమాట. సో బేసికలీ ఇది డైరెక్ట్గా బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి మనకి, సో ఇట్లానే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి NJAC
జడ్జ్మెంట్ని కూడా స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్ ఫోకస్ ఆన్ క్వాంటిటేటివ్ డిస్పోజల్. అంటే ఇక్కడ ఏంటి అంటే కేసు నెంబర్స్ని ఎక్కువగా డిస్పోజ్ చేయడం వల్ల, సో ఇలా దాని మీద ఎంఫసిస్ ఉండడం వల్ల క్వాలిటీ మీద ఎంఫసిస్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట ఇది. క్వాంటిటీ మీద ఉన్నటువంటి ఫోకస్ క్వాలిటీ మీద లేకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఉంది కదా, అది ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ చాలాసార్లు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయ్యాయని చెప్పేసి క్రిటిసిజం రావడం జరిగింది. సో ఏదైనా సరే జడ్జ్మెంట్ని ఫాస్ట్ ట్రాక్ చేసినప్పుడు ప్రొసీజరల్ ల్యాప్సెస్ రాకుండా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒపేక్ ప్రాసెస్. ఇక్కడ ఈ రిపోర్ట్స్ ఏవైతే చెప్పామో మన సబార్డినేట్ జ్యుడిషియరీకి ఉంటాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ అండ్ దాంతోపాటు ఇన్ హౌస్ ఎంక్వైరీస్ ఏదైతే మనం సుప్రీంకోర్టు హైకోర్ట్స్లో ఉంటాయని చెప్పామో వాటికి ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చాలాసార్లు రంజన్ గొగోయ్ గారి మీద కూడా కొన్ని సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ విషయం రావడం జరిగింది. సో ఆ టైంలో ఇన్ హౌస్ ఎంక్వైరీస్ ట్రాన్స్పరెంట్గా లేవు అనేటటువంటి మనకి న్యూస్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రేర్ అండ్ ఇన్ఎఫెక్టివ్ డిసిప్లినరీ యాక్షన్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఒక జడ్జి తప్పు చేసినట్టయితే ఆయన ఇంపీచ్ చేస్తాము, కానీ ఇంపీచ్మెంట్ నిజంగా అంత ఈజీ ప్రాసెస్, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ దాంతోపాటు కంపల్సరీ ప్రాసెస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ రామస్వామి గారు డిస్పైట్ ఛార్జెస్ ప్రూవ్ అయినా సరే ఆయన సర్వైవ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఫీడ్బ్యాక్ లేకపోవడం అనమాట. లిటిగెంట్స్ కానీ పియర్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎక్స్క్లూడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో జ్యుడిషియల్స్ అపాయింట్మెంట్ కమిటీ అని ఉంటుందన్నమాట. ఇండియాలో అలాంటి కమిటీ లాంటివి ఏమీ ఉండవు. సో అది జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఎవాల్యుయేషన్ అండ్ అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఛాలెంజెస్. సో ఇక సూర్యకాంత్ గారు ఏం చెప్పారంటే జడ్జెస్ మనం ఆల్రెడీ ఫస్ట్లో మాట్లాడుకున్నాం దీని గురించి. జడ్జెస్ ఒక ఎఫిషియన్సీ కేస్ టు కేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అంటే కొంతమంది చాలా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తారు, కొంతమంది చాలా లేట్గా తీసుకుంటారు. సో దీనికి రీజన్ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీయే కాదు, నేచర్ ఆఫ్ ద కేసెస్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసెస్ అనుకోండి, చాలా ఎక్కువ డేస్ తీసుకోవాల్సి వస్తుంది కంపేర్ టు దట్ ఆఫ్ బెయిల్ కోసం తీసుకొచ్చినటువంటి కేసెస్ 7 నిమిషాల్లో కూడా అయిపోయి ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఎక్సెసివ్ అడ్జర్న్మెంట్స్ గురించి కూడా ఈయన మాట్లాడారు. సో ఇవి డిమారలైజ్ చేస్తాయి జ్యుడిషియరీ వైపుకి రావడానికి, అండ్ వెరీ డేంజరస్ కూడా ఈ ఎక్సెసివ్ అడ్జర్న్మెంట్స్ చెప్పడం జరిగింది. అండ్ జడ్జెస్ ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఇలా కేసెస్ ఫైల్ అవుట్ చేయకుండా అని చెప్పేసి చెప్పారనమాట ఈయన సూర్యకాంత్ గారు చెప్పినవి ఇవి. అండ్ ఒక్కసారి గ్లోబల్ ప్రాక్టీసెస్ మనం చూసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్లో జ్యుడిషియల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక కమిషన్ ఉంటుందన్నమాట. సో జడ్జెస్ని ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ అండ్ వాళ్ళ యొక్క కంపిటెన్స్ ఉంటుంది కదా, లీగల్ కంపిటెన్స్, దాని మీద వాళ్ళని రేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే యునైటెడ్ కింగ్డమ్ను మనం చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ కాంటాక్ట్ అంబుడ్స్మన్ ఉంటారనమాట. సో వీళ్ళు కూడా అక్కడ అకౌంటబిలిటీని ఎన్షూర్ చేస్తారు. కెనడాలో కెనడియన్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఉంటుందన్నమాట. జడ్జెస్ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ని రివ్యూ చేస్తారు వాళ్ళు. సో ఇండియాలో ప్రపోజ్ చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ థింగ్, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ పర్ఫార్మెన్స్ కమిషన్. సో బేసిక్గా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఆర్ లెజిస్లేటివ్ కంట్రోల్ లేకుండా ఒక ఇండిపెండెంట్ బాడీని క్రియేట్ చేయాలి. సో ఆ బాడీ జ్యుడిషియరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలన్నమాట ఇంపార్షియల్గా. రెండోది వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్ ఎవాల్యుయేషన్ పారామీటర్స్. సో బేసిక్ ఇక్కడ క్వాంటిటేటివ్ అండ్ దాంతోపాటు క్వాలిటేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ మొత్తాన్ని కంబైన్ చేయగలగాలి. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, ఎన్ని డిస్పోజల్స్ చేస్తున్నారు, ఎంత పెండెన్సీ ఉంది అని చెప్పేసి. క్వాలిటేటివ్ అంటే ఏంటి, జడ్జ్మెంట్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఎన్ని కేసెస్ మళ్ళీ పైకి రివర్సల్ అవుతున్నాయి, ఎన్ని కేసెస్ మళ్ళీ హైకోర్ట్స్కి వెళ్తున్నాయి, ఎన్ని కేసెస్ సుప్రీంకోర్టుకి వెళ్తున్నాయి, అది క్వాలిటేటివ్ అంటే క్వాలిటీ ఆఫ్ ద జడ్జ్మెంట్ని పరిగణలోకి తీసుకోవడం. మూడోది అడ్మినిస్ట్రేటివ్ అంటే కోర్ట్ రూమ్స్ మేనేజ్ చేయడము, అడ్జార్న్మెంట్స్ని మేనేజ్ చేయడము. సో ఓవరాల్గా హోలిస్టిక్ అసెస్మెంట్ ఉండాలి అంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. మూడోది వచ్చినప్పటికి టెక్నాలజీ బేస్డ్ ట్రాకింగ్. సో ఇక్కడ మనం టెక్నాలజీ బేస్డ్ ట్రాకింగ్లో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లాంటివి తీసుకొచ్చాం కదా, జడ్జ్ వైజ్ డాష్ బోర్డ్స్ కానివ్వండి, పెండెన్సీ అనలైటిక్స్ కానివ్వండి. సో రియల్ టైమ్ మానిటరింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ ఇంకా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు పీరియాడిక్ ట్రైనింగ్ అండ్ రిఫ్రెషర్ కోర్సెస్. ఇక్కడ కంటిన్యూస్గా జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అండ్ స్టేట్ అకాడమీస్ ఉంటాయి కదా, జడ్జెస్ని కొత్త లాస్ మీద, టెక్నాలజీ మీద, ఎథిక్స్ మీద ఎప్పుడు అప్డేటెడ్గా ఉంచుతారనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏడీఆర్ అండ్ లోక్ అదాలత్స్ని స్ట్రెంథెన్ చేయడము. ఏడీఆర్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడము, సో దట్ బర్డెన్ అనేది తగ్గుతుంది జడ్జెస్ మీద. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2023 లోక్ అదాలత్ దాదాపు 1 crore కేసెస్ డిస్పోజ్ చేశాయన్నమాట నల్సా రిపోర్ట్ ప్రకారం. సో ఓవరాల్గా జ్యుడిషియరీ మీద బర్డెన్ తగ్గుతుంది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ అండ్ లోక్ అదాలత్స్ వల్ల. సో ఇవి రిఫార్మ్ ప్రపోజల్స్. సో ఒక్కసారి మనం కంక్లూజన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ గారు ఏవైతే రిమార్క్స్ చేశారో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయన బయటికి తీసుకురావడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఎవాల్యుయేషన్ అనేది రిఫార్మ్డ్గా ఉండాలి, అకౌంటబిలిటీని, ఇండిపెండెన్స్ని, క్వాంటిటీని, క్వాలిటీని అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలగాలన్నమాట. సో అప్పుడే కాన్స్టిట్యూషన్ యొక్క స్పీడీ జస్టిస్ అనే ప్రామిస్ ఆర్టికల్ 21 కింద ఇచ్చింది నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆర్టికల్ ద గ్రోయింగ్ రిలవెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 88% ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కంట్రీస్లో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అంటే టోటల్ 194 కంట్రీస్ ఉంటే అందులో 170 కంట్రీస్లో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఈ స్పెసిఫిక్గా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారనమాట. బికాస్ ఆఫ్ యాక్సెస్ కానివ్వండి, లేకపోతే తక్కువ ఒక ప్రైస్కి రావడం, ఎఫోర్డబిలిటీ వల్ల కానివ్వండి. సో నాట్ ఓన్లీ దిస్ ట్రెడిషనల్ మెడిసిన్ హెల్త్ని బాగు చేయడమే కాకుండా బయోడైవర్సిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక్కసారి
ఒక్కసారి మార్కెట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క మార్కెట్ దాదాపు $583 బిలియన్ అనమాట. బై 2025 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. $583 బిలియన్ అండ్ యాన్యువల్లీ 100 నుంచి 200% గ్రోత్ అనేది మనకి ట్రెడిషనల్ మెడిసిన్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ మనకి ఇక్కడ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఇండియా ఆయుష్ సెక్టర్ 43.4 బిలియన్ మార్కెట్ అనేది ఉంది ఇండియా ఆయుష్ సెక్టర్కి. అండ్ ఒక్కసారి ఇండియా యొక్క ఆయుష్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆయుష్ ఇండస్ట్రీలో దాదాపు 9 లక్షలకి పైగా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయంట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెవెన్యూస్ కూడా దాదాపు 137 కోట్లు ఉంది. ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఇండియా ఆయుష్ కానీ హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ వేరే 150+ కంట్రీస్లో మనం అమ్ముతున్నాము. ఇంకా ఫార్మల్ రికగ్నైజేషన్ కూడా చాలా కంట్రీస్ ఇస్తున్నాయి ఆయుర్వేదాకి. సో ఇండియా హెవీగా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్లో కానివ్వండి, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కానివ్వండి, సో వీటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. 25 బైలేటరల్ అగ్రిమెంట్, ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ చేసాం మనం చాలా కంట్రీస్తో. సో ఇదంతా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి చెప్తాము. ఆల్రెడీ మనం చెప్పిందే ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏన్షియంట్ హీలింగ్ ప్రాక్టీసెసే కాదు, ప్రివెంటివ్, ఎఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్ హెల్త్ కేర్ అని చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి 194 కంట్రీస్ ఉన్నాయి కదా, అందులో దాదాపు 170 కంట్రీస్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. స్పెసిఫిక్గా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మనం చెప్పినట్టే. అండ్ బియాండ్ ద ట్రీట్మెంట్ బయోడైవర్సిటీ సస్టైనబిలిటీని సపోర్ట్ చేస్తుంది. సో ఒక్కసారి హిస్టారికల్గా ఇండియాలో చూసుకున్నట్టయితే ఆయుర్వేద 3 దోషాలు ఉంటాయన్నమాట. ఆ దోషాలని బేస్ చేసుకుని వచ్చింది ఆయుర్వేద. అవేంటివి? వాత, పిత, కప అని పిలుస్తారన్నమాట. మన వేదిక్ టెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ సిద్ధ, ఇంకొక ట్రెడిషనల్ మెడిసిన్. ఇది ఏన్షియంట్ ద్రవిడియన్ ట్రెడిషన్, ఎక్కువగా తమిళనాడులో గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ యునాని, స్పెసిఫిక్గా అరబ్స్ అండ్ పర్షియన్స్ దీన్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది హ్యూమరల్ థియరీని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. నెక్స్ట్ యోగా అండ్ న్యాచురోపతి, సో ఇది బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, న్యాచురల్ హీలింగ్ కానీ ప్రమోట్ చేస్తుంది. ఇంకొకటి ఫోక్ మెడిసిన్, ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రాక్టీస్ చేసేటటువంటి మెడిసిన్ అనమాట, హర్బ్స్ అండ్ రిచువల్స్. సో ఇది హిస్టారికల్గా మనకి ఇండియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ మెడిసిన్స్. అండ్ ఒక్కసారి ట్రెడిషనల్ మెడిసిన్ ఒక అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే కల్చరల్ విజయం, అంటే మనకి ఏదైతే మన యాన్సెస్టర్స్ మనకి కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఇండిజీనియస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ దినచర్య అని చెప్పేసి ఆయుర్వేదిలో చెప్తారంటే లైఫ్ స్టైల్ అని అర్థము. ఇవాళ మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది, బట్ చాలా ఇయర్స్ ఎగో ఆయుర్వేదాలో దినచర్య యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోలిస్టిక్ అప్రోచ్. సో నాట్ ఓన్లీ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడమే కాదు, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆ మూడిటి యొక్క కేర్ తీసుకోవడం ఈ హోలిస్టిక్ అప్రోచ్లో ఉంటుందన్నమాట ట్రెడిషనల్ మెడిసిన్కి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా అండ్ మెడిటేషన్ ఇది మనం చూసుకున్నట్టయితే నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కదా. నెక్స్ట్ న్యాచురల్ రెమెడీస్, హర్బ్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే న్యాచురల్గా దొరికే వాటిని యూజ్ చేస్తామో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటుంది అండ్ సస్టైనబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే బయోడైవర్సిటీని ఎక్కువగా ఇంపాక్ట్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రౌల్ఫియా సెర్పెంటైనా అని చెప్పేసి ఆయుర్వేదాలో వాడతారనమాట, హైపర్ టెన్షన్కి వాటికి వాడేటటువంటి డ్రగ్ అది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రివెంటివ్ కేర్, ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాతే కాకుండా ప్రాబ్లం రాకుండా ముందే తీసుకునేటటువంటి కేర్ని మనం ప్రివెంటివ్ కేర్ అంటాం అనమాట. సో బేసిక్గా ఇమ్యూనిటీ కానివ్వండి, లైఫ్ స్టైల్ మీద కానివ్వండి ముందుగా మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ టైంలో మనకి ఇల్నెస్ రాకుండా అవకాశం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ మిల్క్, హల్దీ దూద్ అని పిలుస్తారు హిందీలో చూసుకున్నట్టయితే, తులసి కానివ్వండి, ఇవన్నీ సీజనల్గా మనకి ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఔషధాలు. సో వీటిని ప్రివెంటివ్ కేర్ ద్వారా తీసుకోవడం మనకి ట్రెడిషనల్ మెడిసిన్ చెప్తుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ అండ్ ఎఫోర్డబిలిటీ. సో ఫస్ట్ థింగ్ ఇవి తెచ్చుకోవడం అంటే లోకల్ రిసోర్సెస్ దొరుకుతాయి కాబట్టి తొందరగా తెచ్చుకోవడం ఈజీ అండ్ దాంతోపాటు తక్కువ కాస్ట్లో వస్తాయి. సో దానివల్ల స్పెసిఫిక్గా మార్జినలైజ్డ్ పీపుల్కి కూడా హెల్త్ కేర్ అనేది బాగా అందుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ గ్రూప్స్, స్పెసిఫిక్గా ఒడిశాలో ఉన్న ఆదివాసీ గ్రూప్స్ కదా, ఎక్కడైనా మనం చూసుకుంటే ప్రైమరీ కేర్కి ఫారెస్టే వాడుతూ ఉంటారు. అండ్ ఒక్కసారి గ్లోబల్ గ్రోత్ అండ్ మార్కెట్ పొటెన్షియల్ చూద్దాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, $583 బిలియన్ బై 2025 మనకి గ్లోబల్ మార్కెట్. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ దాదాపు $122 బిలియన్ ఉంది. అండ్ ఇండియా ఐ సెక్టర్ $43.4 బిలియన్ వాల్యుయేషన్ ఉందన్నమాట. సో ఓవరాల్గా హెల్త్ కేర్ యొక్క ఫిలాసఫీయే షిఫ్ట్ అవుతుంది ఈ మధ్య. అంటే రియాక్టివ్, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినటువంటి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కాకుండా ప్రివెంటివ్గా, అంటే ముందుగానే ప్రాబ్లం రాకుండానే, అంటే ఏదైనా జ్వరం వస్తుంది అది రాకుండానే ట్రీట్మెంట్గా తీసుకోవడం. సో దాన్ని హోలిస్టిక్ కేర్గా చూస్తున్నారనమాట. అండ్ దాంతోపాటు రూట్ కాజెస్ అండ్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్లోబల్ మార్కెట్ యొక్క ఇష్యూ. అలానే ఛాన్స్ కూడా ఉన్నాయి ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మనం అడాప్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ట్రస్ట్ డెఫిసిట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ అన్న ఆయుర్వేదిక్ అన్న చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట, వెంటనే అడాప్ట్ చేసుకోలేరు. సో లార్జ్ స్కేల్ ట్రయల్స్ చేయలేకపోవడము ఇవన్నీ ఇష్యూస్గా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయుష్ COVID-19 రెమెడీస్ని చాలా వరకు డిక్లైన్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీక్ రీసెర్చ్ అండ్ లో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చాలా వరకు ఫండింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల
మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ ప్రమోషన్కి వెళ్తుంది కానీ వ్యాలిడేషన్కి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేసుకుని అమ్మడానికి చూస్తున్నారు, కానీ నిజానికి దానికి కనుక సైంటిఫిక్ బేసిస్ కనుక పెంచినట్టయితే అలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పూర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఫ్యాకల్టీ లేకపోవడము, స్పెసిఫిక్గా ఈ ఆయుష్ సెక్టర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కూడా చాలా ప్రాబ్లం అనమాట. అండ్ మనకి పిఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ట్రైనింగ్ కూడా చాలా సబ్స్టాండర్డ్గా ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ లిమిటెడ్ ఇంటిగ్రేషన్ విత్ మోడర్న్ మెడిసిన్. సో ఇప్పుడు బేసిక్గా ఏదైతే హోలిస్టిక్ కేర్ కావాలి అనుకుంటున్నామో దానికి అన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ యొక్క ఇంటిగ్రేషన్ కావాలి. కానీ మోడర్న్ మెడిసిన్తో మనకు ఉన్నటువంటి తక్కువ ఇంటిగ్రేషన్ వల్ల ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీస్ టైంలో మనం స్పెసిఫిక్గా ప్రివెన్షన్ టైంలో ఆయుర్వేద వాడుతున్నారు, కానీ ఎమర్జెన్సీస్ టైంలో మనం ఆయుర్వేద కానివ్వండి వాటికి రావు కదా. సో అలాంటప్పుడు మోడర్న్ మెడిసిన్తో పాటు ఇంటిగ్రేషన్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ లేకపోవడం, అంటే యూనిఫామ్ గైడ్లైన్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానీ కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల పేషెంట్స్ నార్మల్గా మళ్ళీ నార్మల్ మెడిసిన్లోకి వెళ్ళిపోతారంటే ఎలోపతిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ ఉండాలి. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలోపతిలో మీరు ఒక టాబ్లెట్ తీసుకుంటే టాబ్లెట్కు పేరు ఉంటుంది, మీరు బయటకు వెళ్ళి టాబ్లెట్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే హోమియోలో కానివ్వండి ఇంకెందులో అయినా సో టాబ్లెట్ పేరు ఏంటో తెలియదు. సో ఆ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్ లేకపోవడం అంటే దీన్ని అంటారనమాట. స్టాండర్డైజ్ ఒక టాబ్లెట్ అనేది లేకపోతే ఒక డ్రగ్ అనేది ట్రాన్స్పరెంట్గా పక్కన పర్సన్కి తెలియకపోవడం. సో దానివల్ల అడాప్టేషన్ అనేది వైడ్ రేంజ్లో జరగదు. సో ఇది ఛాలెంజెస్. నెక్స్ట్ ఒక్కసారి మనం గవర్నమెంట్ ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అని చూద్దాము. ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని ఎస్టాబ్లిష్ చేసాం 2014లో. మనం చూసుకున్నట్టుగా ఆయుర్వేద, యోగా, యునాని, నాచురోపతి, సిద్ధ, హోమియోపతి వీటన్నిటి ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి ఎగ్జాంపుల్ దాదాపు 3600 కోట్ల బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది దీనికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ ఆయుష్ మిషన్, హెల్త్ కేర్ సర్వీసెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్ట్రెంగ్తన్ చేసినటువంటి మిషన్ అనమాట ఇది. ఆయుష్మాన్ భారత్లో ఇంటిగ్రేట్ చేసాం మనము. దాదాపు 12,000+ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ తీసుకొచ్చాము. ప్రివెంటివ్ మెడిసిన్ని కూడా ఇందులో టార్గెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని జామ్నగర్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫస్ట్ టైం గ్లోబల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెంటర్ ట్రెడిషనల్ మెడిసిన్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ గుజరాత్ డిక్లరేషన్, WHO ఒక గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ గుజరాత్ డిక్లరేషన్ అడాప్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో ఎవిడెన్స్ బేస్డ్ ఇంటిగ్రేషన్ మీద ఎంఫసిస్ ఇచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచాలి అనేది చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి కూడా మాట్లాడాము. నెక్స్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఇక్కడ ఇండియన్ ట్రెడిషనల్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటలైజ్ చేయడానికి అండ్ దీనివల్ల బయో పైరసీ అంటే ఏవైతే ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉంటాయో దాన్ని పైరసీ చేయకుండా ఆపడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట గవర్నమెంట్ త్రూ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఎగ్జాంపుల్ దీనివల్ల చాలా వరకు పేటెంట్స్ని బ్లాక్ చేయగలిగాము నీమ్ అంటే యూజ్ చేసుకున్నటువంటి పేషెంట్స్ని. అండ్ ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని స్ట్రెంథన్ చేయడానికి? ఫస్ట్ థింగ్ సైంటిఫిక్ వ్యాలిడేషన్ని స్ట్రెంథన్ చేయడానికి చేయాలన్నమాట. ఎలా లార్జ్ స్కేల్ క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, పియర్ రివ్యూడ్ స్టడీస్ కానివ్వండి. సో ఓవరాల్గా ఇవి క్రెడిబిలిటీని బిల్డప్ చేస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే జామ్నగర్లో ఉందో సో ఈ సైంటిఫిక్ వ్యాలిడేషన్ అవన్నీ పెంచుతుంది. ఇలాంటి సెంటర్స్ ఇంకా ముందుకు రావడం వల్ల సైంటిఫిక్ వ్యాలిడేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని అప్గ్రేడ్ చేయడము, కరికులం కానివ్వండి, ఫ్యాకల్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. సో అప్గ్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్వాలిటీ పర్సన్స్ బయటకు వస్తారు. వాళ్ళు రీసెర్చ్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ వల్ల కానివ్వండి హోలిస్టిక్గా మెడిసిన్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ రోబస్ట్ రీసెర్చ్ ఎకోసిస్టమ్, దానికోసం అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానివ్వండి, ఇంటర్ డిసిప్లినరీ ల్యాబ్స్ కానివ్వండి, సిఎస్ఐఆర్తో కొలాబరేషన్స్ కానీ ఇంకా ముందుకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సిఎస్ఐఆర్ అండ్ దాంతోపాటు ఆయుష్ మినిస్ట్రీ యాంటీ మలేరియల్ ఫైటో ఫార్మాస్యూటికల్స్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్, యూనిఫామ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఉండడం వల్ల ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇండియన్ ఫార్మకోపినియా కమిషన్ అంటే ఆయుర్వేదిక్ ఫార్మేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడర్న్ మెడిసిన్తో ఇంటిగ్రేట్ చేయడం. ఇప్పుడు ఆయుష్ వచ్చేటప్పటికి క్రానిక్ కానీ లైఫ్ స్టైల్ కేర్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అయినా సరే, హైపర్ టెన్షన్ అయినా సరే. సో ఎలోపతి వచ్చేటప్పటికి అక్యూట్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్ని బాగా సపోర్ట్ చేస్తుంది కదా. సో ఈ రెండింటిని కనుక ఇంటిగ్రేట్ చేసినట్టయితే ఇంకా మనం హోలిస్టిక్గా హెల్త్ కేర్ అనేది అందించవచ్చు అనమాట. సో ఒక్కసారి ట్రెడిషన్ చూసుకున్నట్టయితే ఇండియా యొక్క ఆయుష్ ట్రాన్స్ఫర్మేషన్తో లెడ్ అవ్వడం జరిగింది. కల్చరల్ హెరిటేజ్ నుంచి ఇప్పుడు గ్లోబల్ హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్ని సపోర్ట్ చేయబోతుంది అనమాట ఇది. సో అందుకని చెప్పేసి ఇండియన్ హెల్త్ కేర్ ఎకానమీ అనేది ప్రివెంటివ్, ఇంక్లూజివ్, ఎఫర్డబుల్ అండ్ సస్టైనబుల్గా ఉండాలి. సో ఆయుర్వేద డే 2025 రోజున మనకి ఇది ఆర్టికల్ రావడం జరిగింది. సో నాట్ ఓన్లీ పీపుల్, ప్లానెట్తో కూడా మనం బ్యాలెన్స్ అచీవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ట్రాన్స్ పీపుల్ గురించి మాట్లాడడం జరిగింది. ఏంటది? ట్రాన్స్ పీపుల్ డిజర్వ్ బెటర్ అని చెప్తున్నటువంటి ఆర్టికల్ అనమాట. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మనకి ట్రాన్స్ పీపుల్కి పాలసీస్ ఏవైతే చేస్తున్నారో అది పేపర్ మీదే కాదు, ఆ పాలసీస్ నిజంగా వర్క్ చేయాలి. సో ఈ ట్రాన్స్ పీపుల్ యొక్క లైఫ్ మ్యాక్సిమం స్ట్రగుల్ అండ్ ఎక్స్క్లూషన్తోనే ఉంటుంది. సో వీళ్ళని నార్మల్ కమ్యూనిటీస్లోకి ట్రాన్సిషన్ చేయడం చాలా కష్టం అండ్ విచ్ ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ మచ్ రిసోర్సెస్ కావాలి. ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్ పీపుల్ని అబాండన్ చేస్తారు చిన్న వయసులోనే. అండ్
అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ ట్రాన్స్ పీపుల్ బయట పెరుగుతూ ఉంటారనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే అవకాశం ఉండదు పెద్దగా. అండ్ చాలా వరకు వర్క్ ప్లేసెస్లో కూడా డిస్క్రిమినేషన్, ఎక్స్క్లూజన్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ యొక్క సర్వైవల్ కోసం చేసినటువంటి కష్టం ఉంటుంది చూసారా, అది ఆ డిగ్నిటీని కూడా అవుట్వే చేస్తుంది. హంగర్ కానివ్వండి, హోమ్లెస్నెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కానివ్వండి. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ట్రాన్స్ పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఎలాంటివి తీసుకురావాలి అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ మైనారిటీస్ గురించి మాట్లాడుకుందాం మనం. ట్రాన్స్ పీపుల్ అండ్ జెండర్ మైనారిటీస్ పాలసీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంట్ లాగా మిగిలిపోకూడదు, మనకి పీపుల్ లైఫ్స్ని మార్చేదానిలాగా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ కానివ్వండి, నాన్ బైనరీ పర్సన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంక్లూజివ్, ఎన్ఫోర్సబుల్ అండ్ హ్యూమన్ పాలసీస్ లేకపోవడం వల్ల గవర్నెన్స్ గ్యాప్స్ వల్ల వాళ్ళ డిగ్నిటీ అనేది డినైల్ అవుతుంది. సో ఈ విషయం మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ చూద్దాము. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19 అండ్ 21 మనం చూసుకున్నట్టయితే ఈక్వాలిటీ, లిబర్టీ, డిగ్నిటీ, నాన్ డిస్క్రిమినేషన్ గ్యారంటీ చేస్తాయి. అండ్ నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ట్రాన్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్ పర్సన్స్ థర్డ్ జెండర్ లాగా గుర్తించడం జరిగింది. అండ్ వాళ్ళకి ఎఫర్మేటివ్ యాక్షన్ కూడా డైరెక్ట్ చేశాము. పుట్టుస్వామి కేసులో కూడా రైట్ టు ప్రైవసీ ఇంక్లూడింగ్ జెండర్ ఐడెంటిటీ కూడా చెప్పారనమాట. అదే కాకుండా నవ్తేజ్ సింగ్ జోహార్ కేసు కన్సెన్షువల్ సేమ్ సెక్స్ రిలేషన్స్ డిస్క్రిమినైజ్ చేయడం జరిగింది. అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ యాక్ట్ 2019 ఓవరాల్గా డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ చేయడం. అండ్ దాంతో పాటు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్స్కి అది హ్యూమిలియేటింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కసారి జెండర్ మైనారిటీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ ఇది సోషల్ ఎక్స్క్లూజన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి హౌసింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంటిన్యూస్గా డినైల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నైబరింగ్ మాట్లాడే మాటలు కానివ్వండి, సొసైటీ యొక్క ఇన్విజిబుల్ బ్యారికేడ్స్ లాగా తయారవుతాయి అనమాట. సో ఇక్కడ పబ్లిక్ స్పేసెస్ కూడా చాలా అన్సేఫ్గా ఉంటాయి. సో వాళ్ళు జస్ట్ నార్మల్గా వెజిటేబుల్ కొనాలంటే ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ కరేజ్, వాళ్ళకి చాలా కష్టం అది. రెండోది ఎడ్యుకేషనల్ బ్యారియర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మందికి బులింగ్ అండ్ స్టిగ్మా వల్ల చాలా మంది అసలు స్కూల్స్కి కూడా వెళ్ళలేరు. చైల్డ్ ఒకసారి బులీ అయిన తర్వాత ఇది స్టాటిస్టిక్స్ కాదనమాట. అంటే స్కూల్కి వెళ్ళలేకపోవడము, ఫ్యూచర్ అనేది దే విల్ నాట్ హ్యావ్ ఏ ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ అండ్ హాలో కోటాస్. ఎన్హెచ్ఆర్సీ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే 96% ఆఫ్ ద పీపుల్కి జాబ్స్ డినై చేయడం జరిగింది. అండ్ 92% ఆఫ్ ద పీపుల్ ఎకనామిక్ యాక్టివిటీ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది అనమాట. కోటాస్ ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ఆఫెన్ ఇట్ ఈస్ హ్యూమిలియేషన్ ఫర్ దెమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కేర్ గ్రాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్ ఉమెన్గా కానీ ట్రాన్స్ మెన్గా కానీ మారాలి అంటే ఒక ట్రాన్సిషన్కి కొన్ని సర్జరీస్ చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ దాంతోపాటు చాలా మెయింటెనెన్స్ కూడుకున్నటువంటి విషయం అనమాట. నార్మల్గా ఉన్న పర్సన్ ఎఫోర్డ్ చేయడం చాలా కష్టం. అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో అది అసలు సపోర్ట్ చేయదు ఇలాంటి వాటికి. చాలా రేర్ పబ్లిక్ హెల్త్ సిచ్యువేషన్తో సపోర్ట్ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ మెంటల్ హెల్త్ ఎగుని కానీ వీళ్ళు వెళ్ళేది ఆ సర్వీస్ అయితే వెరీ స్కేర్స్ అండ్ అవి కూడా చాలా ఇన్సెన్సిటివ్గా ఉండడం మేజర్ ప్రాబ్లం వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైలెన్స్ అండ్ సేఫ్టీ. హెరాస్మెంట్ కానివ్వండి, సెక్షువల్ వైలెన్స్ కానివ్వండి, పోలీస్ ఎపతి అనేది మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయొచ్చు ట్రాన్స్ ఉమెన్ అండ్ మెన్ మీద. అండ్ పబ్లిక్ స్పేసెస్లో సేఫ్టీ అనేది స్టిల్ నాట్ గ్యారంటీడ్ ఫర్ దమ్. నెక్స్ట్ ఒక్కసారి మనం ఈ జెండర్ పార్టీస్ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎందుకు కావాలి అనేది చూద్దాం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇట్? ఫస్ట్ థింగ్, పాలసీ మేకింగ్లో ఇంక్లూజివ్గా ఉండడం. సో దానివల్ల అన్ని రకమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల లివింగ్ రియాలిటీస్తో ఉన్నటువంటి స్కీమ్స్ బయటకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ ఎంపవర్మెంట్ అండ్ విజిబిలిటీ. సో నార్మల్ జెండర్ డైవర్సిటీని నార్మలైజ్ చేయాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఇన్స్పైర్ చేయగలగాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే షబ్నామ్ మౌసి అని చెప్పి ఆవిడ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని బెటర్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మానిటరింగ్ స్ట్రెంత్ అవుతుంది, దాంతోపాటు బ్యూరోక్రాటిక్ బ్యారియర్స్ని కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెమోక్రటిక్ డీపెనింగ్. జెన్యూన్ పార్టిసిపేషన్ ఎక్స్పాండ్ చేస్తాము. అండ్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టు ఉమెన్ రిప్రజెంటేషన్ వల్ల పంచాయతీలో సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యాయి కదా, అట్లానే జెన్యూన్ పార్టిసిపేషన్ వల్ల డెమోక్రటిక్ డీపెనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ వాళ్ళని ఒక రోల్ మోడల్స్ అండ్ లీడర్షిప్ పొజిషన్స్లో చూడడం వల్ల కమ్యూనిటీ మొత్తం ఇన్స్పైర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ నీడ్ అడ్వాంటేజెస్ ఫర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్మైల్ స్కీమ్. సో బేసిక్గా 2022లో తీసుకొచ్చాము. ఇక్కడ ట్రాన్స్జెండర్ యొక్క లైవ్లీహుడ్, స్కాలర్షిప్ అండ్ హౌసింగ్ని ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చేటప్పటికి గరిమా గృహ. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఇచ్చినటువంటి షెల్టర్ హోమ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇది వచ్చేటప్పటికి పాలసీ విషయాల్లో అడ్వైస్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కేరళ ట్రాన్స్జెండర్ పాలసీని తీసుకొచ్చింది అనమాట. సో ఈ జెండర్ ఎఫ్రైమింగ్ సర్జరీస్ ఉంటాయి కదా, వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఈ కేరళ ట్రాన్స్జెండర్ పాలసీ కింద. అండ్ తమిళనాడులో ఆడవాణీస్ వెల్ఫేర్ బోర్డ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుందన్నమాట. వాళ్ళు హౌసింగ్, పెన్షన్స్, రేషన్ కార్డ్స్ అనేవి ఈ వెల్ఫేర్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్కి. సో ఇవన్నీ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్. సో ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయగలగాలి మనం. సో బులియింగ్ లేకుండా ఉండడం, జెండర్ న్యూట్రల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం. ఎగ్జాంపుల్ కేరళలో ట్రాన్స్జెండర్ స్కాలర్షిప్ స్కీమ్ ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కేర్ యాక్సెసిబుల్గా ఉండడం, సర్జరీస్ని అఫోర్డబుల్ చేయాలి, హార్మోన్ థెరపీస్ కానివ్వండి, ఆ తర్వాత సర్జరీ తర్వాత వాళ్ళకుండే మెంటల్ ఎగోని నుంచి బయటికి రావడానికి మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ స్పెసిఫిక్గా మనం కేరళలో ఫ్రీ సర్జరీస్ అనేది చూస్తున్నాం అనమాట. అండ్ మనకి WHO ICD 11లో కూడా ఈ జెండర్ ఐడెంటిటీని ఒక డిజార్డర్ లాగా క్లాసిఫై చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో ఈ యాంటీ డిస్క్రిమినేషన్ని ఎన్ఫోర్స్ చేస్తూనే ఒక పక్క నుంచి మనం స్కిల్ ట్రైనింగ్ అండ్ దాంతోపాటు వీళ్ళకి ఎఫర్మేటివ్ యాక్షన్ కింద రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హౌసింగ్ అండ్ సోషల్ సెక్యూరిటీ, రెంటల్ ప్రొటెక్షన్స్ కానివ్వండి, కమ్యూనిటీ లైక్ షెల్టర్స్ కానివ్వండి, ఇంక్లూజివ్ హౌసింగ్ అట్మాస్ఫియర్ని వీళ్ళకి కలిగించాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి పొలిటికల్ అండ్ సోషల్ రిప్రజెంటేషన్, లెజిస్లేటివ్ సీట్స్, కమిషన్స్ కానివ్వండి, మీడియా బోర్డ్స్ కానివ్వండి, ఇంత పర్సెంటేజ్ మనకి ట్రాన్స్జెండర్స్ ఉండాలి అని చెప్పడం వల్ల వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మోండల్ అని చెప్పి వీళ్ళు ఒక ట్రాన్స్జెండర్ జడ్జ్, నెక్స్ట్ శబ్నం మౌసి MLA. సో ఇలా వీళ్ళని ఇందులో కనుక మనం రిప్రజెంట్ చేసినట్టయితే డెమోక్రటిక్ డీపనింగ్ అండ్ దాంతోపాటు ఇంక్లూజివ్ రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇండియా హాలో ప్రామిసెస్ నుంచి వి మస్ట్ మూవ్ టు ద టోకనిస్టిక్ వెల్ఫేర్ పాలసీ అనేది. ఇట్స్ నాట్ ఎ పేపర్ వర్క్, ఇట్ ఈస్ లైఫ్. పొలిటికల్ పార్టిసిపేషన్ ఈ జెండర్ మైనారిటీస్ ఉండడం వల్ల పాలసీస్ ఇంక్లూజివ్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ డెమోక్రసీ ఇంకా డీపెన్ అవుతుంది. ఎట్ దిస్ కాంటెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటి చెప్తారు, ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ సొసైటీ మస్ట్ బి మెజర్డ్ బై ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంజాయ్డ్ బై ఇట్ మైనారిటీస్ అని చెప్పేసి. సో జెండర్ మైనారిటీస్ ఎంత డిగ్రీ ఆఫ్ ద ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఎన్ని పాలసీస్ ఉంటాయనే దాన్ని బట్టి సొసైటీ యొక్క ప్రోగ్రెస్ అనేది మెజర్ చేయొచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారనమాట. సో ఇది కంక్లూజన్. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us.